గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలని దెబ్బతీయడం ద్వారా వాళ్ళని భయపెడుతోంది ఇరాన్. బట్ ఇరాన్‌కి సంబంధించినటువంటి నేవీని ధ్వంసం చేసి, ఎయిర్ డిఫెన్స్‌ను ధ్వంసం చేసినటువంటి అమెరికా, వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ క్షేత్రాల ధ్వంసం, అణుక్షేత్రాల ధ్వంసం ఒకవైపున చేసుకెళ్తుంది. ఇంకా ఇప్పుడేంటంటే లరాక్ ఐలాండ్ మీదన అటాక్ చేయాలని చూస్తున్నారు. కర్గ్ కంటే కూడా లరాక్ ఐలాండ్ మీదన ప్రధానమైనటువంటి ఆలోచనంట. ఈ ఐఆర్‌జీసీకి సంబంధించినటువంటి ప్రైమరీ టోల్ బూత్ ఇప్పుడు ఆ హార్ముజ్ జలసంధికి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వినియోగిస్తున్నటువంటి డ్రోన్స్ అన్నీ కూడా అక్కడి నుంచినే ఆపరేట్ అవుతున్నాయి. ప్లస్ అక్కడ అండర్ గ్రౌండ్ సర్కిల్స్ ఉన్నాయి అన్నటువంటిది దీని అనుమానం. కాబట్టి అక్కడ దాన్ని ధ్వంసం చేయటం లేదా ఆధీనం చేసుకోవడం అన్నటువంటిది ఒక ప్రధాన ఆలోచనగా ఉంది. అట్లాగే క్వెషమ్ ఐలాండ్ ఇది కూడా అమెరికా సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. ఇక్కడ కర్గ్‌కి బైసిట్టింగ్ డైరెక్ట్‌లీ ఉండేటటువంటి ప్రాంతం ఇది. స్ట్రెయిట్ నారోవెస్ట్ పాయింట్‌గా కూడా ఉంటది. కాబట్టి ఈ ప్రాంతం మీద కూడా పూర్తి ఆధిపత్యం సాధించాలని చూస్తోంది. ఇంకోవైపు చాబహార్ పోర్ట్ దగ్గర కూడా ఆధిపత్యం సాధించాలని చూస్తోంది. ఓవరాల్‌గా ఈ కీలకమైనటువంటి ప్రదేశాల మీదన కనుక అదుపు పెట్టుకోగలిగితే తను సక్సెస్ అవుతాననుకుంటుంది. కానీ గాలిలో నుంచి బాంబులేయడం వేరు, భూమి మీద ఉన్నటువంటిది వేయడం వేరు. ఇంకొకటి వెధవల మధ్యలో నుంచుని గెలవడం కష్టం. అక్కడ మత పిచ్చతో రగిలిపోతూ ప్రాణాలైనా తెగించినటువంటి మూర్ఖుల దగ్గరన అమెరికా సైన్యం ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతుంది గ్రౌండ్‌లో దిగితే అనేదే $1,000,000 ప్రశ్న.